2024 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన భర్తకున్న రిక్షాను అమ్మేసి పార్టీనిస్తానంటూ ఓ అమ్మ అయితే సోషల్ మీడియాలో చెప్పారు. అది చాలా వైరల్ అయింది. అయితే రిక్షా అమ్మొద్దు, మేమే పార్టీ ఇస్తామంటూ జన సైనికులు అయితే కొంతమంది ముందుకొచ్చి ఎవరైతే చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ అయితే పంచి ఆ విధంగా ఆ అమ్మ చేత పార్టీ ఇప్పించారు. ఎస్కేఎన్ సినీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు ఒక అడుగు ముందుకేసి ఆటో రిక్షాను అయితే బహుకరించారు. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ అయితే చూస్తున్నాం. ఎస్కేఎన్ గారు, నువ్వు రిక్షా అమ్మొద్దమ్మా అంటూ ఆటోనైతే ప్రజెంట్ చేశారు. సార్, అన్న దండం పెడితే తమ్ముడు పిండం పెట్టారన్నారు, మీరైతే ఆటో ఇచ్చారు. ఈ అమ్మన అంటే ఒక ఆసరాగా ఉన్నారు, ఇప్పుడు కలడానికి వచ్చారు. ఏం కదిలించింది సార్ మిమ్మల్ని? అంటే పవన్ కళ్యాణ్ గారి నిజాయితీకి, ఆయన ఆడి తప్పని మాట, ఆయన వ్యక్తిత్వానికి ఉన్న కోట్లాది మంది అభిమానులు నేను ఒక అభిమాని అండి. సో ఇంకో అభిమాని ఎమోషనల్ అయితే ఇంకో అభిమానికే ఆ హార్ట్ చెలిస్తుంది. సో ఆవిడ నిస్వార్థంగా నిష్కల్మషంగా నా రిక్షానైనా అమ్మి పార్టీ చేస్తానన్నమాట నన్ను కదిలించింది. సో ఆవిడకి ఆ వయసులో అండగా చిన్న ఇదిగా ఇది రిక్షా అమ్మటం ఏంటి, ఆటో ఇచ్చి వాళ్ళకి కొంచెం ఒక బెడ్లాగా నా అంతు ఇది చేయాలని నేను అనుకున్నానండి. అది ఈరోజు నెరవేర్చాను. ఇంతకు ముందు మేము వచ్చాము సార్, ఇక్కడ ఆటో ఉంది, ఎవరిచ్చారనేది కూడా తెలీదు, ఎవరో ఇచ్చారు, కళ్యాణ్ గారే పంపించారు అన్నది. అయితే అమ్మని అడిగి తెలుసుకుందాం సార్. అమ్మ, నువ్వు ఎవరు ఇచ్చారనుకుంటున్నావు, ఇప్పుడన్నా తెలిసిందా? ఇప్పుడు బాబు సీన్ బాబు గారు ఇచ్చారు, కళ్యాణం బాబు గారు ద్వారాగాను సీన్ బాబు గారు వచ్చారు. నన్ను కనులారా చూశారు, ఆ బాబుని నేను కనులారా చూశాను. నాకు మగపిల్లలు లేరు, మీరందరూ నాకు బిడ్డలతో సమానం అయిపోయారు. నేను ఏమైపోయినా పర్వాలేదు. అయితే అమ్మ, ఆటో ఇచ్చారు కదా, ఇప్పుడు కళ్యాణ్ గారు ఇచ్చారని నువ్వు అన్నావు కదా, కళ్యాణ్ గారు పంపించారేమో అని. ఇప్పుడు కళ్యాణ్ గారికి చెప్తావా ఆటో ఈ బాబు ఇచ్చారని? ఈ బాబు ఇచ్చారని అందరికీ తెలిసిపోయింది కదా బాబు. కళ్యాణ్ గారికి నువ్వు ప్రత్యేకంగా చెప్తే చూస్తారు. ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే ఈ బాబుని చూసి ఆయన రావడమేంటి నీ దగ్గరికి, ఓ బీదరాల ఇంటికి ఆ బాబు రావడమేంటి, మనం ఎలక పిల్లలాటోళ్ళమని అప్పుడే అనేసుకుంటున్నారు. ఆ బాబు కళ్యాణం బాబు చల్లగా ఉంటే చాలు, నా బేదరకం చూశారు కాబట్టి నా భర్త తేవాలని నేను తినాలా అన్న బేదరకం ఇటువంటిదప్పుడు రిచ్చా అమ్మేసుకోవడం ఏంటని ఈ బాబు హృదయంకి. అయితే అమ్మ, ఇలాంటి బహుమతులు వస్తాయి, ఇలాంటి పెద్ద వ్యక్తులు నీ దగ్గరికి వస్తారనే పవన్ కళ్యాణ్ గారు గెలవాలనుకున్నారా? అలాగనుకోలేదండి, నేను ఇప్పుడు కూడా అలాగనుకోలేదు. నాకు దబ్బొద్దు, ధనవద్దు, నా బాబాయ్ ఎందుకు కింద పరిచారు అని 10 మంది కోటి జన్మలో ఆ మాట అనవలసిన పనేటి అనకూడదు అని నాకు పిల్లిని తీసుకెళ్ళి పిడాపరాన్ని వదిలేడు అని నవ్వవలసిన పని లేదు. పిల్లి కాదు, అది పులి అని నేను సవాల్ చేశాను 10 మందిలో. సార్, ఎస్కేఎన్ గారు, ఇప్పుడు చూశారు కదా, ఈ అమ్మ కల్మషం లేకుండా మాట్లాడుతుంది. ఈ అభిమానాన్ని చూస్తుంటే మీరు కూడా అలాంటి అభిమానే, ఎలా ఫీల్ అవుతున్నారు సార్? గర్వంగా ఫీల్ అవుతున్నానండి. సో చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడమ్మగా వయోభేదం లేకుండా అందరూ కూడా కళ్యాణ్ గారికి, కూటమికి వినటం వల్లే ఇంత ఘన విజయం వచ్చింది. సో అందరం కూడా మంచి రోజు వచ్చాయి అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గొర్రెల అచ్చయ్యమ్మ గారి దగ్గర అయితే మనం ఉన్నాం. ఈమెకి ఇప్పుడే ఎస్కేఎన్ గారు వచ్చి ఆటోనైతే ఇచ్చారు. ఇప్పటివరకు ఆమెకి తెలియదని చెప్పారు మనతో, కానీ ఇప్పుడు ఆయనే వచ్చి ఇచ్చారు. అమ్మ, ఆయన ప్రొడ్యూసర్ గారు వచ్చారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? వచ్చారు బాబు, వచ్చి అమ్మ నీ వాక్మ ఆలకించాను, నీ ఆలకించి ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను ప్రకటన చేశాను, నిన్ను చూడాలని వచ్చానమ్మా అన్నారు. అయితే ఇప్పుడు ఆయన చాలా పెద్ద అయినా ఎలా వచ్చారో తెలుసా ఇక్కడికి? నాకు తెలియదు కదా బాబా. కాదు, దేని మీద వచ్చారో తెలుసా? రాజమండ్రి వరకు తెలీదు. ఫ్లైట్ మీద వచ్చారు. ఫైట్ మెన్ వచ్చారు, హెలికాప్టర్ ఫైట్ మెన్ వచ్చి నా బాబు చెమటలో ఎండకు ఎలాగ ఉండిపోయారు. చెమటలు ఎక్కి నా పక్కన నించొని నాకు మరియమ్మ గారు అన్న మాటలకి వాగ్దానం, నాకు జాలి పుట్టి రిక్షా అమ్ముతానన్న మాటకి నేను ఆటో ఇస్తానని వాగ్దానం చేశాను. ఆ మాటలు ఎంతో నాకు సంతోషమైంది. నా పవన్ కళ్యాణ్ లెగ్గాలన్న మాటకి నాకు సంతోషమైన మూలని నేను ఆటో కొనిస్తానన్న మాటకి కొనిచ్చాను. ఆ అమ్మని చూడడానికి వచ్చాను అన్నారు బాబా. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచాక ఎక్కువ ఆనందపడ్డారా, ఇప్పుడు ఆటో వచ్చాక ఎక్కువ ఆనందపడ్డారా? పవన్ కళ్యాణ్ గెలిచాక ఆనందం పడ్డాను, ఆటో ఇచ్చే కాదు ఆనందం పడతా.
నాకు పవన్ కళ్యాణ్ గెలిచేరా లేదా, పవన్లో ఉన్నారా లేదా అని ఆనందం పడ్డాను. కానీ నాకు ఆటో వచ్చింది, నాకు డబ్బు ఇస్తున్నారు అని ఆనందంలో లేను. నాకు ఆటో ఆ బాబు గెలిచాడు, నలుగురిలోకి వచ్చారు, మంచి చేస్తారు, భేద సాధని కనిపెడతారు, ముస్లిం ముడుగుని ఒడ్డు చేరుతారు అని ఆనందం పడుతున్నాను. కానీ ఆటో వచ్చింది, నా మనవలు ఎట్టిపోతారు, నాకు ఏంటి, నా ముసలోడు నేను జడ్జగా తింటానన్న ఆనందం లేదు. బాబు నా కళ్యాణం బాబు గెలిచాడా లేదా, పొన్నూరోడు అని అనవలసిన పని ఏటో. పొన్నూరోడే ఈ ఊరికి 4 రాష్ట్రానికి నాయకుడు ఇవ్వడా లేదా అని ఆనందం పడుతున్నాను. కానీ నాకు ఆటో వచ్చేసింది, నా కూతురు అల్లుడు వచ్చేసాడు, నా మనవలు వచ్చేసారు, అమ్మ నా బాగానే గెలిచేసాను అన్న ఆనందం కాదు. ఇది నా కళ్యాణం బాబు గెలిచాడు, గెలబట్టి నలుగురిని చూశాను. ఆ బాబు సీనిబాబు వచ్చారు, సీనిబాబుతో నేను కలిసి పుట్టే తీసుకున్నాను. ఆ ఆనందం చాలదేటి బాబా. సీనిబాబు గారికి ఇంకో పేరు ఉంది, ఎస్కేఎన్ గారు అని కూడా అంటారు. నాకు ఆ మాట రావటం మాట్లాడలేదా? నాకు ఎన్ని నాకు తెలివి. ఆయన నీకులాగే చాలా అభిమాని. ఆయన కూడా నీకులాగే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన తర్వాత బాగా ఫేమస్ అయ్యారు తెలుసా? మీరు తీసాక పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదమ్మా, అలాగే ఆయన కూడా మాట్లాడతారు. ఇప్పుడు మీరు తీసి అది ఎప్పుడో విన్నారా? ఆయన కాడకి వెళ్ళిపోయిందంట. కాదు, ఆయన కూడా మాట్లాడతారు మీకులాగే. మాట్లాడతారంట. అక్కడ తీసారా, ఇంట్లో తీసారా, అయ్యే వెళ్ళిపోయాయి అంట. వీడియో నాకు సెట్ అయింది, మీరు ఆలకించారా? నాకు వీడియో అప్పుడు చూసాను, ఇంతవరకు నేను చూడలేదు, మీరు తీసిందే ఎట్ట అయిందంట. అప్పుడే వచ్చారు, ఎక్కువ మంది చూసారు. మనం అప్పుడు చూసింది, మీరు తీసింది. కళ్యాణ్ గారు మిమ్మల్ని కలుస్తారు తెలుసా? కలుస్తారని అనుకుంటున్నారా? బాబు కలపైన పదవిలో ఉంటే చాలదా? నాకు ఆయన కలక్కర్లేదు. మీ నోట కళ్యాణం గారు వచ్చారు, పదవి చేస్తున్నారన్న మాట చాలు నాకు. అందరికీ మంచి చేస్తారని. అందరికీ మంచి చేస్తారు. ఇప్పుడు నేను ముగ్గిపోయాను బాబా, మీరు వయసులో వాళ్ళు ఎలాగుంటారు, మీకు మంచి దారి రావాలి కదా, ఆ దారిలో పెడతారని బెంపడే నేను అన్నాను. కానీ నాకు ఈ ఆటో వచ్చిందని నాకు సరదా లేదు, నాకు దబ్బిస్తారని నాకు సరదా లేదు. కళ్యాణ్ గారు నెగ్గాలనుకున్నారు. లెగ్గాల అంతే. మీరు ఎలాగా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు మీ రిక్షా ఎన్ని సంవత్సరాల నుంచో తొక్కుతున్నారు, ఇప్పుడేమో 30 సంవత్సరాల నుంచి తొక్కుతున్నారంట. ఇప్పుడు ఆటో వచ్చింది, ఎలా ఉంది? ఆటోలో కూడా కూర్చున్నారు, నీడ పడుతుంది. ఇప్పుడు రిక్షాకి అయితే నీడ ఉండదు, ఎండలో తొక్కాలా వర్షంలో తొక్కాలా? నాది ఇప్పుడు రిచ్ అంటే నాకు ప్యానం. ఇప్పుడు ఇవాళ ఆటో వచ్చిందని పొంగిపోవడం చేయడం నాకు. అయినా మీకు తొక్కడం రాదు, మనవాడికి ఇస్తారనుకోండి, కానీ కూర్చుంటారు కదా. ఏమో మా మనవాడు తీసుకెళ్తే కూర్చుంటాను బాబు, అంతే. నేను చేసేది ఏం లేదు. అయితే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది ఇప్పుడు, ఓజీఓ లేకపోతే హరిహర వీరమల్లో ఏదో, అప్పుడు ఈ ఆటో మీద వెళ్తారా? ఆటో మీద వెళ్తాం బాబా. ఆటో పవన్ కళ్యాణ్ బాబు ఇచ్చారని తప్పుకోండి అని టికెట్లు అందలేదనుకో, ఇక నా కొడుకు వచ్చేసాడు ఆటో వేసుకొని టికెట్లు ఇచ్చేయండి అంటాను. మరి అయితే మీ మనవాడు తీసుకెళ్తాడంటారా సినిమాకి మిమ్మల్ని? పిల్లలు మంచోళ్ళని తీసుకెళ్తారు. పిల్లలు గాడోళ్ళు గసరోళ్ళు కాదు బాబా, అల్లుడు మంచోడు, పిల్లలు మంచోళ్ళు, తల్లిదండ్రులు చెప్పినట్టు అదుపులో ఉంటారు. బిడ్డలు ఎలాగైతేనే, పిల్లలు చిన్నోళ్ళు అయినప్పుడు హైదరాబాద్ పోయారు, వాళ్ళు చాలా చికత్తుగా ఉన్నారు. సరే అమ్మా, అయితే పొద్దునుంచి మాట్లాడుతూనే ఉన్నావు కదా, ఎక్కువ ఇబ్బంది పెట్టడానికి మళ్ళీ వస్తాను. ఇది మరియమ్మ చెప్తున్నారు, పొద్దునుంచి కూడా చాలా మంది వస్తున్నారు, అందరితోని మాట్లాడుతున్నారు. ఆటో వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఆటో వచ్చినందుకంటే కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిచి అందరికీ మంచి చేస్తారని ఆమె ఆశిస్తున్నారు, దానికి ఎక్కువ ఆనందపడ్డాను అంటున్నారు. ఇప్పుడైతే ఈ ఆటోని మనోడికి ఇచ్చి మనోడి ద్వారా అద్దెలాగా కొంచెం అమౌంట్ తీసుకోవడానికి అయితే ఆమె భావిస్తున్నారు.